కాంగ్రెస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మేడేని జరుపుకుంటా ఉన్నది. ఈ ప్రపంచంలో ఏదైనా ఐక్యంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక కార్యక్రమం ఏదన్నా ఉన్నది అని అంటే అది మేడే కార్యక్రమం మాత్రమే. కానీ ఆ రోజు 140 సంవత్సరాల క్రితం ఈరోజు ఏదైతే 8 గంటల పని విధానం కావాలని చెప్పేసి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి దాంట్లో తమ ప్రాణాలను అర్పించిన సందర్భంగా అందులో వాళ్ళ రక్తం నుంచి తీసిన జెండాగా ఈరోజు ప్రసిద్ధికెక్కిన ఈ మేడే ఈరోజు మనం జరుపుకుంటాం. కానీ 140 సంవత్సరాల క్రితం అభివృద్ధి వారి ప్రపంచం దాని దశలో నుండి ఈ రోజు 21వ శతాబ్దం 22వ శతాబ్దంలోకి ప్రయాణం చేస్తున్న మనం, లేకపోతే అత్యంత టెక్నాలజీతో అభివృద్ధి మనం ఈ రోజు మరలా 140 సంవత్సరాల వెనక్కి ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకుపోతా ఉన్నది. ఈ రోజు 8 గంటల పని విధానాన్ని 12 గంటలకి మార్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నది. 12 గంటల పని విధానం అంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఈ రోజు కార్మికుల శ్రమని దోపిడీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈ రోజు సమ్మె చేసే హక్కు లేదు, కార్మికులకి భద్రత లేదు, ఈ రోజు మనకి ఎదురవుతా ఉన్నది. ఏదైతే అసంఘటిత రంగంలో 90% పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎక్కడైతే ఈ పిఎస్ఐ కానీ లేకపోతే పిఎఫ్ కానీ ఏదైతే వాళ్ళకి కావాల్సిన జీవిత బీమా కానీ ఏది కూడా లేకుండా ఈరోజు నానికోళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. అట్లానే సమ్మె చేసే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు. ఏదైతే మనం ముందస్తు నోటీస్ ఇచ్చి ఏదైతే పారిశ్రామిక రంగాలు ఉన్నాయో లేకపోతే పెద్ద ఎత్తున పనిచేసే కార్మిక వర్గాలు ఉన్నాయో వాళ్ళ సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి కూడా మన అందరికీ సృష్టించే విధంగా ఈ రోజు 4 లేబర్ కోడ్లు మనకు వచ్చాయి. అట్లయితే వర్క్ చేయడం కోసం 140 సంవత్సరాల క్రితం ఏదైతే కార్మికులు ప్రాణత్యాగం చేశారో ఆ ప్రాణత్యాగాన్ని మనం గుర్తించుకొని మరలా మన 8 గంటల పని విధానం కోసం, అదేవిధంగా మన వ్యతిరేకంగా మనకు కావాల్సిన అనుకున్న కాపాడుకోవడం కోసం ముందుకు రావాలని ఏమైనా కార్మిక సోదరులారా, ఈరోజు మనం మేడే కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ మేడే ఎక్కడి నుంచి వచ్చేది, ఎవరి కోసం వచ్చేది, ఎందుకు వచ్చేది అని చెప్పేసి ఇంతకుముందే మన జిల్లా అధ్యక్షుడు ఎస్కే సుభాన్ గారు వివరించారు. 140 సంవత్సరాల క్రితం 18 గంటలు పనిచేస్తున్న కార్మికులు 18 గంటలు పనిచేసి అలసిపోయి కుటుంబ భారంగా లేకుండా తన వ్యక్తిగత జీవితం లేకుండా ఎప్పుడు పెట్టుబడిదారులకి ఇంటిగా చేసుకునే తన జీవితం మొత్తం కోల్పోతుందని చెప్పేసి అమెరికా సామ్రాజ్యవాద దేశంలో బ్రిటిష్ సామ్రాజ్య కాలంలో చికాగో నగరంలో హేమా మార్కెట్ లో కార్మికులందరూ కలిసి ప్రశాంతమైన వాతావరణంలో ఒక సమావేశం పెట్టుకొని ఈ సమావేశంలో 10 దినాలు కావాలి, 8 గంటలే మనం పని చేయాలి, 8 గంటలు మన సొంత జీవితానికి 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, అట్లయితే మన ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి సమావేశం జరుగుతున్నప్పుడు ఆ హేమా మార్కెట్ లో అది ఒక పెద్ద మిషన్, అక్కడ ఫ్యాక్టరీలు కార్మికులు చాలా మంది ఉంటారు. ఆ కార్మికులందరూ 1000 మంది పోగా ఈ సమావేశం జరుపుతుంటే యజమానులు పెట్టుబడిదారులు ఓరవలేక వాళ్ళపై గుండాలతోని అక్కడ ఉన్న పోలీసులతోని దాడి చేసి ఆ ప్రదర్శన మీద దాడి చేసి ఆ నిరసన సభ మీద దాడి చేసి ఆ సమావేశం మీద దాడి చేసి 5 కామ్రేడ్స్ చంపారు. ఆ 5 కామ్రేడ్స్ లో ఒక కామ్రేడ్స్ తన రక్తం నుంచి తన కారుతున్న రక్తం నుంచి తన సొక్కాన్ని సింపి ఇది నా సిగ్నల్ ఇది ఎర్ర జెండాగా నేను గుర్తిస్తున్నాను, ఈ ఎర్ర జెండా కార్మికులకి ఎప్పుడు అండగా ఉండాలని చెప్పేసి ఆ రోజు పోరాటం నుంచి వచ్చిన జెండే ఈ రోజు ఈ మేడే జెండా. ఆ రోజు నుంచి ఈ హక్కుల కోసం, కార్మికుల శ్రమ కోసం, కార్మికుల పని కోసం కార్మికులు పోరాటం చేసి 44 కార్మిక చట్టాలను అమలు చేసి 29 కార్మిక చట్టాలని అమలు చేసుకుని నడుస్తుంటే నిన్న కాక మొన్న వచ్చిన
బ్రిటిష్ సామ్రాజ్యుల కంటే ఎక్కువ మూర్ఖంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చాడు. ఈ 4 లేబర్ కోడ్లు ఎవరికి ఉపయోగపడుతున్నాయా? ఈ 4 లేబర్ కోడ్లు ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే ఈ 4 లేబర్ కోడ్లు పెట్టుబడిదారి కార్పొరేట్ శక్తులకి మాత్రమే ఉపయోగపడతా ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక శ్రమని దోసి వాళ్ళకి దారదత్వం చేయడం కోసం ఉపయోగపడతా ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులకి ఉరితాడుగా మాత్రమే ఉపయోగపడతా ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల జీవితాలతో ఆడుకోవడానికి ఉపయోగపడతా ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లు ఎప్పుడు కార్మికులకి ఎప్పుడు కట్టు బానిసలుగా ఉంచడం కోసమే ఉపయోగపడతా ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక శ్రమటని దోచుకోవడానికి ఉపయోగపడతా ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లలో 8 గంటల పనిదినాన్ని తీసేసి 10 గంటల నుంచి 12 గంటల వరకు పనిచేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసేసి మార్చి 1 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసింది. అన్ని ఆమోదం పొందుతున్నాయి. అందుకనే కార్మికులు అందరూ కలిసి కార్మిక లోకమంతా కలిసి అందరు కార్మికులు కూడా ఈ 4 లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చేటప్పుడు కాంట్రాక్ట్ గానీ అవుట్ సోర్సింగ్ గానీ ఏమి ఉండవు, అంతా పర్మనెంట్ కార్మికులే ఉండరు అని చెప్పారు. కానీ ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు నడుస్తా ఉన్నారు. మన భవన నిర్మాణ కార్మికులకైతే ఏమీ లేవు. భవన నిర్మాణ కార్మికులు పొద్దస్తకాలం పనిచేసి చిక్కలాంట బిల్డింగులు కట్టేసి శ్రమ చేస్తే ఆ శ్రమను దోసుకొని ఆ శ్రమ నుంచి వచ్చిన సెస్సును కూడా కార్మికులకు అందించడానికి గవర్నమెంట్ సిద్ధంగా లేదు. ఆ కార్మికుల వేతనాల్ని ఆ సెస్సుని వేరే దారి మళ్ళీ ప్రైవేట్ కంపెనీలకు ఒప్పజెప్పేసి ఎల్ఐసి లాంటి ఇంకా ఫీర్లెస్ లాంటి కంపెనీలకు ఒప్పజెప్పేసి కార్మికులను వాళ్ళకు కూడా వాళ్ళ శ్రమను కూడా వాళ్ళకు పాంచం చేయడానికి ఉపయోగపడతా ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ 4 లేబర్ కోడ్లు పోవాలి. ఈ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలు ఎట్లయితే ఉన్నాయో అట్లే యథాతథంగా ఉంచి కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలని చెప్పేసి దేశాన్ని పోరాటం చేస్తా ఉంది. అందుకనే కార్మిక లోకం చెప్తా ఉంది, ఓ నరేంద్ర మోడీ, నువ్వు ఈ భారతదేశంలో మాత్రమే ఉండవు, మా కమ్యూనిస్టు జెండాలు మా కార్మిక జెండాలు ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. ఏ ప్రపంచంలోనైనా సరే మేమే ముందు ఉంటాం. ఎక్కడైనా సరే శ్రమకు కానీ కొట్టడానికి కానీ దేనికైనా మేము ఉంటాం. నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది ఖాయం అని చెప్పేసి కార్మికులకు వ్యతిరేకిస్తుంది, కనబడుతుంది. అందుకని మనం 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు ఈ మేడే కార్యక్రమాన్ని పురస్కరించుకొని 4 లేబర్ కోడ్ల కోసం ఇంకా పోరాడాల్సి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు 140వ మేడే. ఈ మేడేను గ్రామాన వీధిపైన జరపలేని భారత కార్మిక సంఘాల సమైక్య IFT జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు మన ఖమ్మం నగరంలో రఘునాథపేట మండలంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ముఖ్యంగా ఏదైతే 140 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, సాధించుకున్నటువంటి పని గంటలు, ప్రధానంగా రోజుకి 24 గంటలు, 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు వ్యక్తిగత జీవితం కోసం ఏదైతే అమెరికా దేశంలోని చికాగో రాష్ట్రంలో హేమ్ మార్కెట్ వద్ద జరిగినటువంటి ప్రత్యేక జనం పాల్గొన్నటువంటి కార్మికులు పాల్గొన్నటువంటి ధర్నా ముఖ్య ఉద్దేశం, ఆ ధర్నాలో ఏదైతే అమరవీరులు 8 మంది తన అమూల్యమైనటువంటి ప్రాణాలను అర్పించారో అందులో ఒక కార్మికుడు ప్రధానంగా చనిపోతూ తన నెత్తుటి మడుగుల్లో తరిచినటువంటి చొక్కాని ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులకు ఈ యొక్క రక్తంతో జరిగినటువంటి ఈ ఎర్రగుడ్డ అనే రేపటి కార్మికుల చిహ్నంగా ఆ రోజు ఆ కార్మికులు మనకు అందించినటువంటి పరిస్థితి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏదైతే మనం నడుపుతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, మనం చేస్తున్న పోరాటాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు కొనసాగుతా ఉంది. కానీ 140 సంవత్సరాల తర్వాత ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో మనం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తుంది? కనీసం బ్రిటిష్ అయినా కనికరించి ఆ రోజు 8 గంటల పని విధానం తీసుకొచ్చాడు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు, యువజన వ్యతిరేక విధానాలు,
రైతు వ్యతిరేక విధానాలు, విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈ రోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మీద ఇవాళ కార్మిక వర్గం మొత్తం కూడా రొట్టున పడే విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. అందుకే భారత కార్మిక సంఘాల సమాఖ్య IFP జాతీయ కమిటీ ఈ యొక్క 147 పిలుపులో భాగంగా మన పోరాడి సాధించుకున్న హక్కులు నిలబెట్టుకోవాలని చెప్పేసి 8 గంటల పనిని మళ్ళీ కొనసాగించాలని చెప్పి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే శ్రీకాకుళం నగర అమరవీరుల స్ఫూర్తితోటి ఈ యొక్క మేడేని చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య IFP జాతీయ కమిటీ కార్యక్రమానికి చేసిన మా కార్మికులకు, అదేవిధంగా మా IFP జిల్లా నాయకులకు, అదేవిధంగా మా కుమార్ అన్నకు వేరే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మీటింగ్ ఒక చరిత్ర ఉంది. ఏంటంటే అంటే ముందు వర్గం కార్మికులు చేసిన పోరాటాలు కంటే ముందుగా పిల్లగాళ్ళకి ఒక అమ్మ అయ్యా ఉంటే ఒక పిల్లగాళ్ళకి అమ్మ తప్ప అయ్యేందుకు తెలియకపోయేది. ఎందుకు తెలియకపోయింది? ఆనాడు 14 గంటలు పనిచేసేది. 14 గంటలు తెల్లారి 4 గంటలకు పోతారు, పిల్లగాళ్ళు లేకుండా పోతారు. మళ్ళీ నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ 11 గంటలకు వస్తాడు. అయ్యా పిల్లగాళ్ళకి అమ్మ తప్ప అయ్యేదని పరిస్థితి ఆ రోజుల్లో 18 గంటల 18 గంటల పనిచేసిన చరిత్ర ఉంది. దానికి చికాగో నగర స్ఫూర్తితోటి వాళ్ళు పోరాడి దాన్ని కష్టం చిందించి సాధించుకుంటా ఈ ఫలిత 8 గంటల పని దినాన్ని ఇవాళ మనం ఆస్వాదిస్తున్నాం, ఎగరవేస్తున్నాం. ఇప్పుడు ఆనాడు మన భగత్ సింగ్ గాని వెంకటేశ్వరరావు గారు కాకుండా ఈ మన కార్మిక చట్టాల కోసమే వాళ్ళు వ్యతిరేకంగా చర్చ నడుస్తూ ఉంటారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పొగపాము లేసి దీనికోసమే వాళ్ళు సాధించడం కోసం చేసి వాళ్ళకి వృద్ధి తీయబడి కేవలం మన కార్మికుల కోసమే చట్టాల కోసమే వాళ్ళు వృద్ధి తీయబడి జరిగిన చరిత్ర కూడా గమనించుకోవాలని చెప్పి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీదనే గెలిచాం. కానీ ఈరోజు నల్లధరల మీద మాత్రం గెలలేకపోతా ఉన్నాం. నరేంద్ర ప్రభుత్వం మీద దీని మీద ఎందుకు గెలలేకపోతా ఉంటాం? మనం ఏకతాటి మీద లేకపోవటం, మనం ఒక ఏకతాటి మీద లేకపోవటం. ఏంటంటే ఇలా 1000 లక్షలలో 5 లక్షల మంది ఉన్నాడు తెలంగాణలో. ఏ కార్యక్రమం వచ్చినా ఏదో చేసినా కూడా 1000లో కూడా 100లో కూడా కనిపెట్టదు. కారణం ఏంటంటే కేవలం మనలో ఐక్యత లేదు. ఐక్యత ఉన్నంత లేనంత వరకు మనం చేయలేము. మొన్నటి దాకా కూడా పోరాటం హైదరాబాద్ కానీ ఇక్కడ లేబర్ ఆఫీసు లేబర్ ఆఫీస్ పోరాడినా ఏమైంది? ఆ లేబర్ ఆఫీస్ తీసుకొచ్చి మన ప్రైవేటు సంస్థకు ఒప్పుచెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న 44 చట్టాలని 29 చట్టాలు చేసి గాంధీ కూడా కేవలం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. కార్యక్రమాలు సమ్మె చేయడం వల్ల అది ఆగి ఉంది. దీనికి మన కార్మికులు ఎప్పుడైనా సరే ఒక తాటి మీద పెట్టి పోరాడితేనే ఈ చట్టాలు కాపాడుకుంటాం అని చెప్పి IFP జాతీయ లెవెల్ గా పోరాడుతూనే ఉంది. ఇంకా ఏమిటంటే అయ్యా ఈ కార్మిక వర్గం మనం ఏమడుగుతా ఉంది? 8 గంటల పని కొనసాగించాలని అడుగుతా ఉంది. పని ప్రదేశాలతో భద్రత కలిగించాలని అడుగుతా ఉంది. మనకి ఎట్లయితే మన లేబర్ పాత పత్రాలు ఎలా ఉన్నాయో అవన్నీ మనం అమలు చేయాలని చెప్పి మన IFP జాతీయ లెవెల్లో భాగంగా ఇలా పల్లెపల్లిలో జెండా 40వ జెండా ఆవిష్కరణ చేస్తా ఉన్నాం అంటే దేనికి స్ఫూర్తిగా కేవలం 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి జెండా మీడియా కార్యక్రమాన్ని మనం ఎగరేస్తా ఉన్నాం. పల్లెపల్లి వాడవాడలో కార్మికులంతా ఎగరేస్తా ఉన్నారు. IFP కార్మికులు వాళ్ళకి ముందుగా మనం కార్మిక వర్గం తరఫున IFP తరఫున తెలియజేస్తా బాధ్యత మనకు ఉంది. అదేవిధంగా రేపు పని ప్రదేశాల్లో భద్రత లేదు. అదేవిధంగా కార్మికుడికి ఒక నెలకు వచ్చేసి 30,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి IFP పోరాడుతా ఉంది. ఎప్పుడైతే మనం బాగున్నారో కార్మికుల ప్రయం కానీ మన నిధులు కానీ పక్కదారి పడిస్తా ఉన్నాడు. ఎవరు నరేంద్ర మోడీ కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ ఎన్ని స్ఫూర్తిగా రావాలి, కాపాడుకోవాలి అంటే మన ఆయా పౌర్ణమిలో కార్మికులు యావత్తుగా తెలంగాణలో 25 లక్షల మంది ఉన్నారు. ఎప్పుడైతే మన రోడ్ల మీదకి వచ్చి మనం పోరాడుతా ఉన్నామో ఆ రోజే మనం ఈ కార్మికులు మన హక్కులను నిధులను కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా ముందు ఎందుకంటే 4 లేబర్ కోడ్లు వచ్చే వరకు పోరాడని చెప్పి జాతీయ లెవెల్లో IFP తరఫున నేను పోరాడుతా ఉన్నాను, వినిపిస్తా ఉన్నాను. నేను కార్మికుల కంటే తెలియజేస్తా ఉన్నాను. అదే జరిగిన కార్మిక వర్గానికి యాంత్రిక పరిశ్రమలకు పోటీ పని లేక మనిషి పనిదినాలు తగ్గించాలని డిమాండ్ చేసింది. 1986లో మే 1వ తారీఖున అమెరికా చికాగో నగరంలో ప్రదర్శనలు సమ్మెలు ఆందోళన చేస్తుంటే పెట్టుబడిదారు వర్గం తట్టుకోలేక మన కార్మిక వర్గం మీద కాల్పులు చేసింది. కార్మికుల నాయకుని ఉరిదీసింది. 10 గంటలు తగ్గించాలి, సౌకర్యం ఉండాలని చెప్పి మనకి ఏదైతే పోరాడినామో ఇలా మోడీ వాటి మీదే దాడి చేస్తుంది. హక్కుల మీద చట్టాల మీద దాడులు చేస్తూ లేబర్ తీసుకొచ్చి మన మీద వృత్తాలుగా బిగిస్తున్నాడు.
మోడీ ప్రభుత్వానికి రాగానే మొట్టమొదటిసారి 4 కార్మిక చట్టాలను 4 కార్మిక చట్టాలను లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చి కార్మిక వర్గాలుగా తీసుకొచ్చి ఇవాళ మొదలుపెట్టి ఈ ఉద్యమాన్ని ఇవాళ కార్మిక వర్గం ఉరితాలుగా తయారు చేస్తుంది. కాబట్టి కామ్రేడ్ ఈ లేబర్ కోడ్ వ్యతిరేకంగా పోరాడే వరకు మనందరం పోరాడే వరకు మనం దీన్ని దీక్షితంగా ప్రారంభిస్తూ దీని ఉద్యమాన్ని కొనసాగుతామని చెప్పి